ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీకి సంబంధించిన అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చి ఉన్నాను. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో రెండవ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి చూద్దాం. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వాట్ ఈజ్ ఏ నోడల్ ప్లేన్? హౌ మెనీ నోడల్ ప్లేన్స్ ఆర్ పాసిబుల్ ఫర్ 2p అండ్ 3d ఆర్బిటాల్స్ అని ఉంటుంది. క్వశ్చన్ ఇలాగే వస్తుంది, దీంట్లో ఏం చేంజ్ ఉండదు. ఇదే క్వశ్చన్ ఇదే విధంగా వస్తుంది కాబట్టి మనం దీనికి ఆన్సర్ ఏ విధంగా రాయాలంటే చూడండి, ఏ నోడల్ ప్లేన్ ఈజ్ అ రీజియన్ ఇన్ అన్ ఆర్బిటాల్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ 0. ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత సున్నాగా ఉన్నట్లయితే అక్కడ ఆర్బిటాల్లో ఆ పాయింట్ని మనం ఏంటంటే నోడల్ ప్లేన్ అని పిలుస్తారు. ఆ నోడల్ ప్లేన్ అనేది ఇక్కడ ఇది ఒక సైన్ ఆఫ్ ది వేవ్ ఫంక్షన్ అన్నమాట. నెంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ఈక్వల్ టు అజిముతాల్ క్వాంటమ్ నెంబర్. అంటే అజిముతాల్ క్వాంటమ్ నెంబర్కి ఎంతైతే ఉంటుందో అన్ని నోడల్ ప్లేన్లు ఉంటాయి ఆ ఆర్బిటాల్కు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనము నోడల్ ప్లేన్స్ ఈక్వల్ టు ది అజిముతాల్ క్వాంటమ్ నెంబర్ ఎల్ అన్నాడు. అంటే 2p ఆర్బిటాల్ యొక్క ఎల్ విలువ ఎంత అంటే 1 ఉంటుంది అనమాట. 2p ఆర్బిటాల్కు అజిముతాల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఎల్ వాల్యూ 1 కాబట్టి దీనికి 1 నోడల్ ప్లేన్ ఉంటుంది, ఏది 2p ఆర్బిటాల్. అట్లాగే 3d ఆర్బిటాల్కు ఎల్ వాల్యూ వచ్చేసి 2, అంటే అజిముతాల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ 2 కాబట్టి దీనికి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి అంటే 2 నోడల్ ప్లేన్స్ ఉంటాయి. ఆన్సర్ మనము 2pకి వచ్చేసి 1 నోడల్ ప్లేన్, 3dకి వచ్చేసి 2 నోడల్ ప్లేన్స్ ఉంటాయని మనం రాయాలి. ఇది సింపుల్గా ఆన్సర్ అండి. 4 మార్క్స్ క్వశ్చన్. డెఫినేషన్కి 1 మార్కు, ఇక్కడ అజిముతాల్ క్వాంటమ్ నెంబర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, దీనికి 1 మార్కు, ఈ రెండింటికి 1 మార్క్ 1 మార్క్. సో టోటల్ 4 మార్క్స్ అనమాట. 1 1 1 1 అలాగే 4 మార్క్స్ వచ్చాయి సింపుల్గా. సో నోడల్ ప్లేన్ డెఫినేషన్ ఇది యాజిటీస్గా నేర్చుకోండి. ఏ నోడల్ ప్లేన్ ఈజ్ ఏ రీజియన్ ఇన్ అన్ ఆర్బిటాల్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ 0. ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత 0గా ఉన్నట్లయితే, అంటే ప్రాబిలిటీ అంటే సంభావ్యత 0గా ఉన్నట్లయితే ఆ రీజన్ ఏమంటామంటే మనము నోడల్ ప్లేన్ అని పిలుస్తారు. ఇక్కడ నోడల్ ప్లేన్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే అజిముతాల్ క్వాంటమ్ నెంబర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అజిముతాల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఎన్ని ఉంటాయి అన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి. 2pకి వచ్చేసి అజిముతాల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ 1 కాబట్టి 1 నోడల్ ప్లేన్, 3dకి వచ్చేసి 2 కాబట్టి 2 నోడల్ ప్లేన్స్ అని రాయవచ్చు. దీనికి ఆన్సర్ చూసినట్టే ఈ విధంగా కూడా ఆన్సర్ రాసుకోవచ్చు. డెఫినేషన్ ఇలా కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. సో వెరీ సింప్లెస్ట్ డెఫినేషన్, ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది డెఫినేషన్ నేర్చుకోండి. ఇంకా ఇటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, అట్లాగే ఇంకా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రికార్డ్స్కి సంబంధించినటువంటి వైవాలో క్వశ్చన్స్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, అట్లాగే ప్రాక్టికల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఈ విధమైనటువంటివే కాకుండా స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఆ స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, వాటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇలా రికార్డుకి సంబంధించినటువంటివన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మనము టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా ఇలా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఏవైనా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మీరు ఇటువంటి వాటి కోసం మీరు మా ఛానల్ను వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తెలియపరచండి, మరియు కామెంట్ చేయండి, థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ను టచ్ చేయండి. లేటెస్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.